సార్ ఉపరాష్ట్రపతి పోరు ఉధృతం బాబు ఛాన్స్ వదిలేశారా? ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. దీనికి ఈరోజేమో ఆయన సిపి రాధాకృష్ణన్ వేశారు ఎన్డీఏ తరఫున. రేపు లాస్ట్, రేపు జస్టిస్ సుదర్శన్ రెడ్డి వేస్తున్నారు. సో సుదర్శన్ రెడ్డి రావడంతో ఒక గేమ్ చేంజర్గా మారారు ఆయన ఇక్కడ. ఎందుకంటే అంతకుముందు తమిళనాడు నుంచి సిపి రాధాకృష్ణన్ పెట్టారు కాబట్టి ఆయన మీద అన్నాదురైని పెట్టాలి, ఇంకోటి పెట్టాలి, ఇద్దరు తమిళులు కావాలి, ఇలాంటి చర్చలు కొన్ని చేశాయి. కానీ డిఎంకే గట్టిగా నిలబడింది. తమిళ అయినా సరే మేము రాధాకృష్ణన్ని ఎలా బలపరుస్తామో ఆయన పూర్తిగా సంఘ పరివార ఆ భావజాలం మాకు ఏమాత్రం కుదరదు అని. దానికి తగినట్టే రేవంత్ రెడ్డి చొరవతో కావచ్చు, కాంగ్రెస్ పట్టుదలతో కూడా కావచ్చు, నిన్న మనం మాట్లాడాం కదా ఏ కారణాలని. జస్టిస్ సుదర్శన్ రెడ్డి రావడం వల్ల ఒక సాధారణమైన రాజకీయ పార్టీలో ఇదిగా ఉండాల్సింది కాస్త కొంత విస్తృతి, కొంచెం గాంభీర్యము అభ్యర్థిత్వానికి. మూడవది రాజ్యాంగ విలువలు. సుదర్శన్ రెడ్డికి ఉన్న ఒక ప్రత్యేకత ఏమంటే ఆయన సాల్వా జుడుం రద్దు చేసినప్పుడైనా ఇంకా కొన్ని సందర్భాల్లో కూడా రాజ్యాంగ విలువలు రక్షించాలి, లౌకిక తత్వాన్ని కట్టుబడాలనే అంశానికి ఆయన గట్టిగా పనిచేశారు. ఆ విధమైన పేరు ఉంది. పౌర హక్కుల సంస్థల్లో కూడా పనిచేశారు. ఆయన చెప్తున్నారు, నేను రాజకీయాల్లో ఉండకపోవచ్చు పనిని బట్టి, కానీ అవగాహన లేని వాడిని ఏం కాదు. అసలు ఎవడైనా ఎలా ఉంటాడు రాజకీయ అవగాహన లేకుండానే ఆయన ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఇది చాలా ఫండమెంటల్. చాలామంది మాకు రాజకీయాలతో సంబంధం లేదని ప్రతివాడు ఓటేస్తారు, ప్రతి వాళ్ళు అభిమానిస్తారు, వ్యతిరేకిస్తారు. కాబట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి రంగంలోకి తేవటం అన్నది చాలా తెలివైన ఆలోచనగా కనిపిస్తుంది. మూడో దక్షిణాది అనే సూత్రం కాపాడబడింది. ముఖ్యంగా ఈ తెలుగు పార్టీలకు చాలా తీవ్రమైన ఇబ్బందిగా తయారైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా నిన్న ఆయన మాట్లాడుతున్నారు, తెలుగు వాడు నిలబడ్డాడు కాబట్టి. ఇంతకుముందు ఒకరో ఇద్దరు తెలుగు వాళ్ళు వచ్చారు, ఇప్పుడు ఈయన వచ్చారు. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ అందరూ బలపరచాలి. తెలుగు రాష్ట్ర ఉపరాష్ట్రపతిని మనం బలపరిచి ఆయన గెలిపించుకోవాలి. నేను పార్టీలకు అతీతంగా విజ్ఞప్తి చేస్తున్నాను. పివి నరసింహారావును ఎన్టీ రామారావు ఏ విధంగా తెలుగువాడని చెప్పి బలపరిచాడో అలాగే ఈయన బలపరచాలి అని. ఇందులో ప్రత్యేకమైన ఇబ్బంది లేదా ఇరకాటం బీఆర్ఎస్కు. ఇప్పుడు తెలంగాణ వాదము, తెలంగాణ బిడ్డ అనే దాని మీదే ప్రధానంగా వెళ్తున్నప్పుడు న్యాయమూర్తిగా నేపథ్యం కలిగి రాజ్యాంగం గురించి చెప్తూ ఒక తెలుగు బిడ్డ, తెలంగాణ బిడ్డ అక్కడ నిలబడితే ఆయనకు ఓటేయకపోవడం అనేది, వాళ్ళేమి ఎన్డీఏలో లేరు, వాళ్ళేమి ఇండియాలో లేరు. మరి అటువంటిప్పుడు తెలంగాణ తరఫున చేయాలంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి ఒక దీన్ని వస్తాయి. కాబట్టి రాజకీయంగా రాజ్యాంగ విలువల పోరాటం ఈ నేపథ్యంలో కూడా సుదర్శన్ రెడ్డి ఎంపిక ఆయన గేమ్ చేంజర్ లాగా మారినట్టుగా కనిపిస్తుంది. ఆయన కూడా మోదీ ఏ విధంగా అయితే అందరినీ ఓటేయమని అడుగుతున్నాడో నేను కూడా అడుగుతున్నాను. పార్లమెంట్ సభ్యులు అందరినీ కూడా ఆలోచించుకొని నాకు ఓటేయండి, అర్హుడిని భావిస్తాను ఆయన అంటున్నాడు. కాబట్టి ఈ ఎన్నిక ఏదో మొక్కుబడిగా జరుగుతుంది అన్నది కాదు. మొక్కుబడి అంటే దాదాపు సగానికి పైన వాళ్ళకు 370-80 మధ్యలో ఓట్లు వస్తే గెలుస్తారు. కానీ వాళ్ళకు 422 ఉన్నాయి. వీళ్ళందరూ ఓట్లు వేస్తే కనుక జగన్ కూడా వేస్తున్నారు. కాబట్టి గెలవచ్చు. కానీ ఇదిగో ఇటువంటివి కనుక పనిచేస్తే ఇప్పుడు ఇది కూడా అట్లాంటిదే. ఇక్కడ చంద్రబాబు నాయుడు అంశం ఏంటండి? రెండు, చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి సంబంధించిన ఇదివరకంతా జగన్ మీద ఉదాహరణకు లేదా ఇంకోసారి విమర్శ ఏంటి, మొదటిసారి అంతా చంద్రబాబు ఏం చెప్పారు, మన మీద ఆధారపడే పరిస్థితి లేదు కాబట్టి మనం ఏం తెచ్చుకోలేకపోయామని చెప్పారు. అదే జగన్ కూడా చెప్పారు. ఇప్పుడు ఆధారపడే పరిస్థితే కదా. ఇప్పుడు చంద్రబాబు మద్దతు ఇస్తే తప్ప ఈ ప్రభుత్వం ఉండదు. పైగా ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తప్పకుండా మరింత అవసరం అవుతుంది. ఇది ప్రతిష్టాత్మకమే కాదు, రాజ్యసభను అదుపు చేయడానికి కూడా వాళ్ళకి అవసరం. ఇటువంటి అప్పుడు తప్పనిసరిగా ఏదో ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశాలు కొన్ని రాబట్టుకోవాలి కదా. అదే కాకుండా తెలుగుదేశం మాట వినకపోవడం అలా ఉంచి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ యొక్క ఓట్లేమో అక్కర్లేదు గెలవడానికి. కానీ తెలుగుదేశం పార్టీకి రుచించకపోయినా సరే రాజ్నాథ్ సింగ్ ప్రత్యేకమైన మర్యాద ఇచ్చి మరీ జగన్తో మాట్లాడి వాళ్ళకు కూడా సమాన గౌరవం కల్పించిన ఒక పరిస్థితి ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు కొంతైనా కూడా ఈ విషయంలో ప్రెషర్ అనండి కొన్ని ఈ సందర్భాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయలేదు. పైగా తెలుగువాడనే మాట కూడా ఉంది, అది వాళ్ళకు కూడా వర్తిస్తుంది కదా. తెలుగుదేశం పార్టీ తెలుగు న్యాయమూర్తి ఒక ఆయన నిలబడితే ఆయన బలపరచకపోవటం ఏంటి కనీసంగానే. నిన్న లోకేష్ చాలా స్పష్టంగా
ఎలాంటి అస్పష్టత లేదు, మేము పూర్తిగా రాధాకృష్ణన్ను బలపరుస్తామని చెప్పారు. కొంతమంది దీన్ని తెలుగు వర్సెస్ తమిళ తంబి వర్సెస్ తెలుగు పెద్ద అన్న పద్ధతిలో ప్రొజెక్ట్ చేస్తున్నారు, కానీ అలా కాదు. ఇది బీజేపీ లేదా మత రాజకీయాలు వర్సెస్ లౌకిక రాజకీయాలు లేదా రాజ్యాంగ విలువలు అన్న పద్ధతిలో ఇది ముందుకు వస్తుంది. ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ కేవలం మోదీని బలపరిచే పాత్రకే పరిమితమైంది. జగన్మోహన్ రెడ్డి కూడా తన పార్టీని ఏదో ప్రత్యేకత నిలబెట్టుకోవటం కాకుండా తను కూడా దాంట్లోనే బ్యాండ్ వ్యాగన్లో చేరిపోయాడు అన్నది రాజకీయ వర్గాలు ఈ సమయంలో చెప్తున్న మాట. అదే కొంచెం ఆశ్చర్యకరమైన